అండి దోసకాయ పప్పు చేసుకుందామండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు తీసుకొని 1 టైం కానీ 2 టైం కానీ కడగాలండి. కడిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని వాటర్ పోసుకోవాలి తగినన్ని. కుక్కర్లో 3 విజిల్స్ పెట్టే వరకు ఉడకనివ్వాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. ఒక టమాటా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని పోపులో వేసుకుంటే పోపు రెడీ అవుతుందండి. దోసకాయ పప్పు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.